హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ బ్యాటరీ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 4 ohm ఈజ్ కనెక్టెడ్ టు నెట్వర్క్ ఆఫ్ రెసిస్టెన్సెస్. ఇన్ ఆర్డర్ టు దాట్ ద మ్యాక్సిమం పవర్ కెన్ బి డెలివర్డ్ టు ద నెట్వర్క్, ద వాల్యూ ఆఫ్ రెసిస్టర్ ఆర్ ఇన్ ఓమ్ షుడ్ బి. అంటే ఇక్కడ మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్తో కూడిన ఒక బ్యాటరీని ఈ రెసిస్టివ్ నెట్వర్క్కి కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈ నెట్వర్క్ గుండా మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ఫ్లో అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఏ రెసిస్టర్ వాల్యూ దగ్గర ఏ వాల్యూ అయితే ఈ రెసిస్టర్ ప్లేస్లో మనం పెడితే మనకి మ్యాక్సిమం పవర్ ఈ నెట్వర్క్ గుండా వెళ్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా మ్యాక్సిమం పవరు మనకి సర్క్యూట్ గుండా వెళ్ళాలి అని అంటే మనకి కండిషన్ ఏంటి అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ సర్క్యూట్లోనే ఇచ్చేశారు. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ మొత్తం నెట్వర్క్ రెసిస్టెన్స్ని మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కుంటే మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వచ్చినట్లే. అయితే ఇక్కడ రెసిస్టివ్ నెట్వర్క్ని మనం చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అలాగే ఈ రెసిస్టర్స్ కూడా మనకి సిరీస్లో ఉన్నాయి. అప్పుడు R ప్లస్ R 2R అవుతుంది. ఇక్కడ కూడా R ప్లస్ R 2R అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ నెట్వర్క్ని మనం రీడ్రా చేసినట్లయితే మనకి ఒక పాయింట్స్ అనేటివి పెట్టుకుంటే ఏ, దిస్ పాయింట్ ఈజ్ బి, దిస్ పాయింట్ ఈజ్ సి అండ్ దిస్ పాయింట్ ఈజ్ డి. ఇఫ్ వి డ్రా ఇక్కడ మనము ఈ రెసిస్టివ్ నెట్వర్క్ని రీడ్రా చేస్తే ఇది ఎలా కనిపిస్తుంది అని అంటే ఇది వీట్స్టన్ బ్రిడ్జ్ లాగా మనకి అపియర్ అవుతుంది. సో వీట్స్టన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అని అంటే దిస్ పాయింట్ ఈజ్ ఏ, బి, సి అండ్ డి. సో ఏ టు బి రెసిస్టెన్స్ ఈజ్ ఆర్ వాల్యూ అండ్ బి టు డి రెసిస్టెన్స్ ఈజ్ 2R. B to C రెసిస్టెన్స్ ఈజ్ 6R. అలాగే ఏ టు సి పాయింట్స్ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఈజ్ 2R. సిమిలర్లీ బిట్వీన్ సి అండ్ డి పాయింట్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ 4R. సో ఇప్పుడు ఈ సప్లైని మనం ఫ్రమ్ దిస్ పాయింట్ వీ కెన్ కనెక్ట్ విత్ internal resistance R is equal to 4 plus minus, and we are representing this battery with the E. Okay, so now this is looking like Wheatstone bridge. ఈ బ్రిడ్జ్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ బ్రిడ్జ్ బ్యాలెన్సా కాదా అని చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే R/2R is equal to 2R/4R. 2R/4R. ఈ కండిషన్ కన్నా సాటిస్ఫై అయితే ఇప్పుడు బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. R గెట్స్ క్యాన్సల్డ్. 2 1s 2 2s అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కండిషన్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. దేర్ఫోర్ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ పాయింట్స్ అంటే VB ఈజ్ ఈక్వల్ టు VB ఈజ్ ఈక్వల్ టు VC అయినప్పుడు ఇక్కడ ద కరెంట్ పాసింగ్ త్రూ దిస్ పర్టికులర్ బ్రాంచ్, ఈ సెంటర్ బ్రాంచ్లో కరెంట్ అనేది 0, I ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ రెసిస్టివ్ ఎలిమెంట్ని మనము ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేసినప్పుడు మనకి సర్క్యూట్ ఎలా వస్తుంది అని అంటే బికాజ్ ఎలిమినేట్ చేసినప్పుడు కరెంట్ అనేది ఈ ఎంటైర్ పాత్ గుండా సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. అందుకని R2R రెండు రెసిస్టివ్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ R2R. అలాగే ఈ రెండు రెసిస్టర్లు కూడా మనకి సిరీస్లోనే కనెక్ట్ అయి ఉన్నాయి. 2R 4R.
ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఏమొస్తుందనంటే 3R వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, సిరీస్లో కనెక్ట్ చేశారు కాబట్టి 6R వస్తుంది. ఇప్పుడు ఈ రెండు రెసిస్టర్స్ మనకు ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే 3R ఇంటూ 6R బై 3R ప్లస్ 6R 18R స్క్వేర్ బై 9R. R గెట్స్ క్యాన్సల్డ్. అంటే మనకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 2R వచ్చింది. దేర్ఫోర్ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2R. ఇప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే R ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. దిస్ R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ 4తో ఈక్వల్ చేస్తే దట్ మీన్స్ 2R ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 4/2. 2 1s 2 2s. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 2 ohms. ఇక్కడున్న సర్క్యూట్లో R వాల్యూ 2 కన్నా పెడితే మనకి ఎంటైర్ సర్క్యూట్ మనకి మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. థ్యాంక్ యూ.